అజూర్ నేర్చుకోవాలా, జీసీపీ నేర్చుకోవాలా, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలా? నేనేదో ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ చెప్తున్నానని అజూర్ జీసీపీ కాల్స్ లేవని నేను చెప్పను. ఇప్పుడు కూడా ప్రతి క్లౌడ్ మార్కెట్లో డిమాండ్ ఉంది. జీసీపీ అవుట్ డేటెడ్, అజూర్ అవుట్ డేటెడ్. నేను అంత సర్టిఫికేషన్స్ ఇచ్చేంత పర్సన్ అయితే కాదు. మనం ఒకటి ఏదైనా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఒక కామెంట్ రాసేటప్పుడైనా కానీ జాగ్రత్తగా రాయాలి. ఎందుకనంటే ప్రతి దానికి డిమాండ్ ఉంది, కానీ మార్కెట్ షేర్లో మాత్రం ఏడబ్ల్యూఎస్ టాప్లో ఉంది. మీరు గూగుల్ చేసినా కానీ దొరుకుతుంది. మల్టీ క్లౌడ్ నేర్చుకున్నా ఓకే, బెనిఫిట్స్ వస్తాయి, ఖచ్చితంగా అడ్వాంటేజెస్ ఉన్నాయి మీకు. లేదు, ఒక క్లౌడ్ మీద మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అది అజూర్ అయినా పర్లేదు, ఏడబ్ల్యూఎస్ అయినా పర్లేదు, జీసీపీ అయినా పర్లేదు. ఆ క్లౌడ్తో ఈ డెవాప్స్ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేసేదానికి ట్రై చేయండి. చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయండి. ఏదో ఒక కంపెనీలో జాయిన్ అవ్వండి. జాయిన్ కాలేదు, లేట్ అయిపోతా ఉందనుకుంటే వీక్ 2 సర్వీసులు ఏదైనా అజూర్ కానీ జీసీబీ సెలెక్ట్ చేసుకోండి. వీక్కి 2 సర్వీసెస్ మాత్రమే, వీక్ మొత్తం. దాంట్లో ఒక 4-5 సర్వీసులు పెట్టుకొని రెజ్యూమ్ యాడ్ చేసి చూడండి కాల్స్ ఎలా ఉంటాయి. అప్కమింగ్ బ్యాచ్లో నా టైంని చూసుకొని, నా టైం స్లాట్ని చూసుకొని ఐ విల్ ట్రై టు గివ్ ద జీసీపీ ఆర్ అజూర్ రికార్డింగ్స్ ఇవ్వాలనుకొని ప్లాన్ చేస్తున్నాను. అజూర్కి కాల్స్ ఉన్నాయి, జీసీపీకి కూడా కాల్స్ ఉంటాయి, ఏడబ్ల్యూఎస్కి కాల్స్ ఉన్నాయి. బట్ మార్కెట్ షేర్లో చూస్తే ఏడబ్ల్యూఎస్ ఎక్కువ ఉంది కాబట్టి కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. అది రియాలిటీ. కాంపిటీషన్ కూడా ప్రతి ఒక్కరూ ఏడబ్ల్యూఎస్ మీదే ఉంటారు కదా. జాబ్స్ కూడా అలానే ఉంటాయి. అన్ని క్లౌడ్స్కి డిమాండ్ ఉంది. దాంట్లో మళ్ళీ ప్రియారిటీ ఉందన్నమాట. ఇప్పుడు మనం టాటా వాటర్ తాగుతాం, కిన్లీ వాటర్ తాగుతాం. కిన్లీకి హై డిమాండ్ ఉంది, టాటాకి హై డిమాండ్ ఉంది అనేసి వేరే వాటర్ తాకుండా ఉండలేదు కదా. బేస్డ్ ఆన్ ద లొకేషన్, ఆ సిచ్యువేషన్. ఇప్పుడు మల్టీ క్లౌడ్కి ఎందుకు వెళ్తున్నాడు? అజూర్ వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి డేటా సెంటర్లో డేటాబేస్ని తక్కువ ప్రైస్కి ఇస్తున్నాడు. వై దే నీడ్ టు గో ఫర్ ఏడబ్ల్యూఎస్? లేదు, ఏడబ్ల్యూఎస్ తక్కువ ప్రైస్కే ఇస్తున్నాడు కంపేర్ టు అజూర్. అందుకని కొన్ని సర్వీసులను అక్కడ, కొన్ని సర్వీసులు ఇక్కడ రన్ చేస్తున్నారు. అందరూ కావాలి ఆ టైంలో. అందుకని మల్టీ క్లౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అదే మల్టీ క్లౌడ్ కూడా ఏంటంటే నువ్వు 2-3 సర్వీసులు ఊరికే పైన నేర్చుకోవడం కాదు. అట్లీస్ట్ నీకు ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉందా లేదా చెక్ చేస్తాడు. స్టోరేజ్ రిలేటెడ్ కానీ, కంప్యూటర్ రిలేటెడ్ కానీ, యూజర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ రిలేటెడ్ కానీ, డేటాబేస్ రిలేటెడ్ కానీ, ఆ సర్వీసెస్ అన్నిటి మీద మీకు అండర్స్టాండింగ్ ఉందా లేదని చెక్ చేస్తాడు. రియల్గా నువ్వు వర్క్ చేస్తున్నావా లేదా చెక్ చేస్తాడు. 4 క్లౌడ్లు నేర్చుకొని కన్ఫ్యూజన్ కాకుండా ఫస్ట్ ఒక దాని మీద పర్ఫెక్ట్ అయ్యి యాడాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇది ఆ రెజ్యూమ్కి స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఖచ్చితంగా 6 మంత్స్లో మంచి ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. కన్ఫ్యూజన్గా ఉండొద్దు. ఒక వెల్ స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ ట్రైనర్ దగ్గర కానీ వెల్ స్ట్రక్చర్డ్గా ఉండాలి. ప్లాన్ వరకు ఎగ్జిక్యూట్ చేస్తాయి. మన దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి నా స్ట్రాటజీని యాస్టీస్ చెప్తుంటాను అనమాట. ఇంటర్నల్గా మేము ఏ టైప్ ఆఫ్ వర్క్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం, ఎలా బ్యాలెన్స్ చేస్తుంటాం, ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ డిస్కసింగ్ ఇంటర్నల్లీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ డెవాప్స్, డెవ్సెకాప్స్, ఏడబ్ల్యూఎస్ అండ్ ఎస్ఆర్ఈ, మన జనవరి 25వ తేదీ సంక్రాంతి తర్వాత, హ్యాపీగా సంక్రాంతి టైం స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ 7:30 PM బ్యాచ్. అది టోటల్ 5 months డ్యూరేషను. ఈ బ్యాచ్ డీటెయిల్స్ కావాలనంటే డిస్క్రిప్షన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నా నెంబర్ కూడా ఉంటుంది. యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.